రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారములు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసులము కాకపోయినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించి మమ్మను ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్నప్పటికీ మా క్రియల ద్వారా, మా మాటలు తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు తండ్రి. మా పాపములన్నిటినీ క్షమించినారు దేవా. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, మరణ భయాల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా. మా కన్నిటిని మీరు తుడిచినారు తండ్రి. మమ్మను ఎంతగానో బలపరిచినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా. ఈ దినమంతా మా ఎడల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాపపు స్థితి నుంచి మమ్మను రక్షించి పరిశుద్ధుల గుంపులో చేర్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మా అందరికి ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు లోకంలో లోకుల స్నేహంలో జీవిస్తూ మీకు విరోధమైన కార్యములు చేస్తూ ఉంటున్నారు దేవా. అయ్యా, ఆ బిడ్డలను బట్టి మీరు ఎంతో దుఃఖానికి గురవుతున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో వారందరినీ మీరు దృష్టించండి దేవా. లోకం నుండి వేరుపరచండి దేవా. మిమ్మల్ని సేవించే గుంపులో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి గురించి మీకు మొరపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రార్థనలకు జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. పాపులను నీతిమంతులుగా మార్చే శక్తి కలిగిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, మా ప్రతి భారాన్ని, చింతలను మీరు తొలగించినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమై మీకు అప్పగించే హృదయాన్ని మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనేకుల కొరకు ప్రార్థించే భారమైన హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మేము కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మంచి మనసు కలిగి ఉండటకు సహాయం చెయ్యండి. మాకెదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి దేవా. నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి, ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధపడుతున్న
ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల అక్కరలు కొరతలు కలిగి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చని, వారి అక్కరలు తీర్చుకోవచ్చని బాధపడుతున్నారు దేవా. ఇంకొందరైతే తక్కువ జీతానికే ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతోటి ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా. ఈ రకంగా తండ్రి కుటుంబంలో ఉండే బాధలను మీరు తొలగించండి దేవా. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో చింతలతో కృంగిపోతున్నారు తండ్రి. వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు అయ్యా. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి లోనవుతున్నారు దేవా. వారి పరిస్థితులను బట్టి పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారు దేవా. ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నవి దక్కక దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా ఇట్టి వారందరికీ మీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు కూడా మీ యందు నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు, కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఈ లోకం మాకు అన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మదిని ఇచ్చేది కేవలం మీరే ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు దేవా. వారు అనుకున్నవి నెరవేరాలని, వారు ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీరు మీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా వారి పక్షంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మాకు ఏది కలిసి రావడం లేదు, ఏ విషయంలో మేలులు జరగడం లేదు, ఏ కార్యములు మా జీవితంలో జరగడం లేదు అని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబంలో మేలులు, ఉపకారములను జరిగించండి దేవా. మంచి కార్యములు పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మీరే మమ్మల్ందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శారీరక రోగములను, ఆత్మీయ రోగములను, మనసుకు పట్టిన రోగములను మా నుండి మీరు దూరపరచండి ప్రవ్వా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ద్వేషించే వారిని, మా శత్రువులను, మా మీద లేనిపోని మాటలను పలికే వారిని, మమ్మను నిందించి అవమానపరిచే వారిని, మాకు హాని కలిగించాలని, మా అభివృద్ధిని, ఎదుగుదలను ఆపాలని, మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను మీరు మార్చండి. మాకు మిత్రులుగా, మాకు మేలు చేసేవారిగా,
మమ్మను సహాయం అడిగే వారిగా మీరే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల్ని ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మానసిక పరమైన ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు రకరకాల పరిస్థితులను బట్టి మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు దేవా. ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు బిడ్డలు వారికి వచ్చిన శ్రమలను బట్టి, వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆత్మహత్య గతి అని బాధపడుతున్నారు దేవా. వారిని పట్టించుకునేవారు లేరని, వారికి సహాయం చేసేవారు కానరావడం లేదని, చస్తేనన్నా నా బాధలు తీరుతాయి, చస్తేనన్నా కొంచెం మనశ్శాంతిగా జీవించొచ్చని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, ఆత్మహత్య అనే నిర్ణయాలు నీ బిడ్డల హృదయంలోనికి రాకుండా, మీ దృష్టికి దోషులుగా ఉండకుండా వారి తలంపులను మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి పక్షమున పోరాడండి. ప్రతి విషయంలో గొప్ప విజయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ కొరకు జీవించి మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. మిమ్మును గనపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములను పొందుకుంటూ ముందుకు సాగే బిడ్డలుగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు వారిని వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, మీరే సకాలంలో బిడ్డలు వారిని వెళ్ళేటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది రకరకాల అనారోగ్యాల గుండా వెళ్తున్నారు. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు విపరీతమైన జ్వరాలు, జలుబులు, దగ్గులతోటి బాధపడుచున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా కృంగుదలలో జీవిస్తున్నారో, వేదనల మధ్య, శోధనల మధ్య, మానసిక పరమైన ఒత్తిళ్లతోటి డిప్రెషన్కి లోనయ్యి కలవరాలలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇరుకులు, ఇబ్బందుల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. ఓదార్పు లేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరాక బిడ్డలు ఎంతో కృంగిపోతుండగా అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేసే ఉద్యోగంలో వృద్ధి లేక తరచూ అపజయాల పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. ఈ రకంగా నీ బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. వారి కష్టాలు, నష్టాలు, బాధల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది ఆశీర్వాదములు లేని బ్రతుకులను జీవిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము నిత్యము మీ యందు భయం, భక్తి కలిగి మీ ఆజ్ఞలను అనుసరిస్తూ అనుదినము క్షేమం పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. పాపమునకు మమ్మల్ని దూరం చెయ్యండి దేవా. మేము శోధనలో పడకుండా, వేదన పాలవ్వకుండా, అపవాది తంత్రాలకు లోనైపోయి అపవిత్రం కాకుండా మమ్మల్ని ఆత్మీయంగాను, శారీరకంగాను మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఉద్యోగం వస్తే తమ కుటుంబ పరిస్థితులు మారుతాయని, వారి కష్టాలు తీరుతాయని, పిల్లల్ని బాగా చదివించవచ్చని, కుటుంబాన్ని పోషించుకోవచ్చని, కుటుంబ సభ్యుల అక్కర అవసరతలు తీర్చొచ్చని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు బిడ్డలందరూ మీ యందు విశ్వాసం ఉంచి, మీపై ఆధారపడి, మీకు ప్రార్థించి, మీ ద్వారా శ్రేష్టమైన జాబులను పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు ఆయా రకాల కోచింగులు తీసుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదువుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కోరిన ఉద్యోగాలు
వారి చదువుకు తగిన జాబులను సకాలంలో మీ ద్వారా పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మీరు మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎవరిని బట్టి నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితిలో బలపరచండి దేవా. ధైర్యంగా ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు రాసే పరీక్షలలో క్వాలిఫై అవ్వక, మంచి మార్కులు సాధించలేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఎందరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ధారాళంగా ప్రతి ఒక్కరికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.